శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం. ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో కొత్త ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? కొన్ని ప్రయాణాలు కేవలం కొత్త ప్రదేశాలను చూపించవు, అవి మన మనసులో కొత్త అనుభూతులను నాటుతాయి. కొన్ని కొండలు కేవలం ఎత్తుగా ఉండవు, అవి ఆకాశాన్ని భూమికి పరిచయం చేస్తాయి. కొన్ని లోయలు కేవలం పచ్చదనాన్ని మోసుకురావు, అవి మన మనసు లోయల్లోని అలసటను దూరం చేస్తాయి. అలాంటి ప్రకృతి ఒడిలో దాగిన అపురూపమైన స్వర్గధామమే మున్నార్. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తున పశ్చిమ కనుమల నడుమ ప్రకృతి తన అత్యంత అందమైన చిత్రాన్ని గీసిన ప్రదేశమే మున్నార్. కొండలు, మేఘాలు, జలపాతాలు, టీ తోటలు, వెదురు అడవులు, వన్యప్రాణులు, చల్లని గాలులు, ఇవన్నీ కలిసి మున్నార్ను భూలోక స్వర్గంగా నిలబెడతాయి. మున్నార్ చేరుకోవాలంటే మనం విమాన మార్గంలో కొచ్చి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన మున్నార్కు ప్రయాణించవచ్చు. లేదా రైలు మార్గంలో సమీప రైల్వే స్టేషన్ అయిన అలువా లేదా ఎర్నాకులం చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. మన ప్రయాణం కొచ్చి నుంచి ప్రారంభమవగానే నగర రద్దీని దాటిన వాహనం క్రమంగా ఘాట్ రోడ్ ఎక్కుతుంది. కొద్దిసేపటికి వేడి గాలి చల్లని ఈదురుగాలిగా మారుతుంది. రహదారి రెండు వైపులా రబ్బరు తోటలు, అరటి తోటలు, మసాలా మొక్కలు వరుసగా కనిపిస్తాయి. క్రమంగా ఎత్తు పెరుగుతూ ఉంటే ప్రకృతి కూడా తన రూపాన్ని మార్చుకుంటుంది. కొండల మధ్య నుంచి పలకరించే మేఘాలు, లోయల్లోంచి వినిపించే పక్షుల కిలకిలారావాలు, అప్పుడప్పుడు ఎదురయ్యే చిన్న జలపాతాలు మన ప్రయాణాన్ని మరింత మధురంగా మారుస్తాయి. ఒక మలుపు తిరిగిన వెంటనే కనిపించే దృశ్యం మనం జీవితాంతం మర్చిపోలేనంత అందంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని రంగుతో అలరారే టీ తోటలు, అవి సాధారణ పంట పొలాలు కావు. ప్రకృతి తన చేతులతో పచ్చని పట్టు వస్త్రాన్ని కొండలపై పరిచినట్టుంటుంది. వరుసలుగా పెరిగిన టీ మొక్కలు, వాటి మధ్య సాగిపోయే దారులు, దూరంగా తేలియాడే తెల్లని మేఘాలు ఒక చిత్రకారుడి ఊహల్లో గీసిన అందమైన దృశ్యంలా కనిపిస్తాయి. మున్నార్ అనే పేరుకు కూడా ఒక అందమైన కథ ఉంది. మలయాళంలో మూను అంటే 3 అని అర్థం, ఆరు అంటే నది అని అర్థం. ముదిరపుళ, నల్లతని, కుండల అనే 3 నదులు కలిసే ప్రదేశం కావడం వల్ల ఈ ప్రాంతానికి మున్నార్ అనే పేరు వచ్చింది. ఈ 3 నదులే ఈ ప్రాంతానికి జీవాధారం. వాటి ప్రవాహాలే ఇక్కడి పచ్చదనానికి మూలం. ప్రకృతి వరంగా లభించిన ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది బ్రిటిష్ పాలన. 19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడి చల్లని వాతావరణం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఇక్కడ విస్తారంగా టీ తోటలను అభివృద్ధి చేశారు. నేటికి బ్రిటిష్ కాలంలో నిర్మించిన కొన్ని బంగ్లాలు, పాత రహదారులు, టీ కర్మాగారాలు ఆ చరిత్రకు
నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచుంటాయి. టీ తోటల్లో నడుస్తుంటే అక్కడ పనిచేస్తున్న మహిళలు వెదురు బుట్టలను వీపున కట్టుకొని ఎంతో నైపుణ్యంతో టీ ఆకులను కోస్తూ కనిపిస్తారు. వారి చేతుల్లోని వేగం, ముఖాల్లోని చిరునవ్వు, చుట్టూ వ్యాపించిన టీ ఆకుల సువాసన మున్నార్ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చేరే ఈ సువాసన గల టీకి పునాది ఈ కొండలేనని తెలుసుకున్నప్పుడు ఆ నేలపై మరింత గౌరవం కలుగుతుంది. మున్నార్లో ప్రతి క్షణం వాతావరణం మారుతూనే ఉంటుంది. ఒక్కసారిగా మేఘాలు వచ్చి మొత్తం లోయను కప్పేస్తాయి. మరికొద్దిసేపటికి సూర్యకిరణాలు ఆ మేఘాలను చీల్చుకుంటూ బయటకు వచ్చి టీ తోటలపై బంగారు వెలుగును చల్లుతాయి. ఈ ప్రకృతి నాటకాన్ని చూస్తుంటే కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఎక్కడో దూరంలో వెండి తీగలా జారిపడుతున్న జలపాతం, మరొక వైపు మేఘాలను తాకే కొండలు, మరో చోట మసాలా తోటల నుంచి వెదజల్లే యాలకులు, మిరియాలు, లవంగాల పరిమళాలు. గాలిని లోతుగా పీల్చుకుంటే అది కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, ప్రకృతి ఇచ్చే ఒక కొత్త జీవశక్తిలా అనిపిస్తుంది. సాయంత్రం సమయం దగ్గర పడుతుంటే మున్నార్ మరో రూపాన్ని దాల్చుకుంటుంది. మేఘాలు నారింజ రంగులో మెరిసిపోతాయి. లోయల మధ్య నుంచి చల్లని పొగమంచు మెల్లగా పైకి ఎగసి కొండలను తన ఒడిలోకి దాచుకుంటుంది. కొండపై నిలబడి దూరంగా చూస్తుంటే ఆకాశం భూమిని ఆలింగనం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో వినిపించేది కేవలం ఆ గాలి స్వరం మాత్రమే. ఆ క్షణంలో మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. మున్నార్ అనేది కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు, అది ప్రకృతి రాసిన ఒక సుందర కావ్యం. అక్కడి ప్రతి కొండ ఒక పద్యం, ప్రతి జలపాతం ఒక గీతం, ప్రతి టీ తోట ఒక పచ్చని చిత్రపటం. ఉదయం తొలి కిరణం కొండల వెనుక నుంచి మెల్లగా తొంగి చూస్తుంది. రాత్రంతా మున్నార్ను తన ఒడిలో దాచుకున్న పొగమంచు నెమ్మదిగా తొలుగుతుంది. పచ్చని టీ తోటలపై మంచు బిందువులు వజ్రాల్లా మెరుస్తాయి. గాలిలో టీ ఆకుల సువాసన, తడినేల పరిమళం, పక్షుల కిలకిలారావాలు ఇవన్నీ కలిసి ప్రకృతి ఆలపించే సుప్రభాతంలా అనిపిస్తాయి. మన ప్రయాణం మున్నార్కు ప్రాణం లాంటి టీ తోటల నడుమ మొదలవ్వగానే ఎక్కడ చూసినా అలల్లా వణికే పచ్చని టీ మొక్కలు, వాటి మధ్య వంకర తిరిగే దారులు, కొండల వాలుపై సమంగా పేర్చిన ఆకుపచ్చ వరుసలు. ఈ దృశ్యాన్ని ఎంతసేపు చూసినా మన తనివి తీరదు. టీ తోటల్లో నడుస్తుంటే అప్పుడప్పుడు ఆకులు కోస్తున్న కార్మికులు కనిపిస్తారు. వారి చేతుల్లోని చాకచక్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే వారి శ్రమ వల్లే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రతి ఉదయం తాగే టీ కప్పు సువాసన చేరుతుంది. ఈ ప్రయాణంలో మనం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం టీ మ్యూజియం. మున్నార్లో టీ సాగు ఎలా ప్రారంభమైంది, బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఈ కొండలను టీ తోటలుగా మార్చారు, అప్పటి యంత్రాలు ఎలా ఉండేవి, టీ ఆకులు ఎలా ప్రాసెస్ అవుతాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇక్కడ మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. టీ మ్యూజియం నుంచి బయటకు రాగానే వేడివేడి మున్నార్ టీని ఒక మట్టి కప్పులో ఆస్వాదిస్తే ఆ రుచి మరెక్కడా దొరకదనిపిస్తుంది. చల్లని గాలిలో వేడి టీ తాగుతున్న ఆ అనుభూతి మన ప్రయాణానికి మరో అందాన్ని జోడిస్తుంది. మన ప్రయాణం మున్నార్కు అత్యంత గర్వకారణమైన ఎరావికులం జాతీయ ఉద్యానవనం వైపు సాగగానే కొండల మధ్యగా ప్రయాణిస్తూ పార్కు ప్రవేశద్వారం చేరుకున్న వెంటనే మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. ఇది కేవలం ఒక అడవి కాదు, ఇది పశ్చిమ కనుమల జీవ వైవిధ్యానికి నిలయంగా గుర్తింపు పొందిన ఒక అమూల్యమైన ప్రకృతి సంపద. అరుదైన మొక్కలు, ఔషధ వృక్షాలు, వందలాది జాతుల పక్షులు, సీతాకోకచిలుకలు, చిన్న చిన్న జంతువులు ఇక్కడ సహజ సిద్ధంగా జీవిస్తుంటాయి.
ఇక్కడి ప్రధాన ఆకర్షణ నీలగిరి తహర్. ప్రపంచంలో అత్యంత అరుదైన కొండమేకల జాతుల్లో ఇదొకటి. బండరాలపై ఎంతో చాకచక్యంగా పరిగెత్తే వీటిని చూడటం ఒక అపూర్వ అనుభూతి. ఎత్తైన కొండ అంచులపై నిలబడి దూరాన్ని చూస్తున్న నీలగిరి తహర్ను చూస్తే ప్రకృతి సృష్టి ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది. అడవిలో నడుస్తూ ఉంటే దూరంగా పక్షుల గానాలు వినిపిస్తాయి. చెట్ల మధ్య నుంచి ఒక్కసారిగా ఎగిరే రంగురంగుల సీతాకోకచిలుకలు కళ్ళను కట్టిపడేస్తాయి. కొన్ని చోట్ల అడవి పూలు గాలికి ఊగుతూ ప్రకృతికి రంగులద్దుతాయి. ఈ ఉద్యానవనానికి మరో విశిష్టత నీలకురింజి పుష్పం. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. ఆ సమయంలో కొండలన్నీ ఊదా రంగు పూలతో కప్పబడి ఉంటాయి. ప్రకృతి తన చేతులతో నీలిరంగు పట్టు వస్త్రాన్ని పరిచినట్లుగా కనిపించే ఆ దృశ్యం జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఆ పుష్పాలు వికసించే కాలంలోనే మున్నార్ పూర్తిగా మరో లోకంలా మారిపోతుంది. మేఘాలు, కొండలు, ఊదారంగు పూల సముద్రం, వాటి మధ్య వీచే చల్లని గాలి, ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఎరావికులం కొండలపై నిలబడి దూరంగా చూస్తే పశ్చిమ కనుమల అనంత శ్రేణులు కంటికి కనిపించేంతవరకు విస్తరించి ఉంటాయి. లోయల్లో తేలియాడే మేఘాలు, వాటి మధ్య వెండి తీగల్లా ప్రవహించే చిన్న చిన్న వాగులు, దూరంగా కనిపించే జలపాతాలు, ప్రకృతి తన అద్భుత చిత్రకళను మన కళ్ళ ముందుంచినట్టుంటుంది. మధ్యాహ్నం తరువాత మళ్లీ టీ తోటల వైపు తిరిగి వస్తుంటే సూర్యకిరణాలు కొండలపై పడుతూ పచ్చని ఆకులను బంగారు రంగులో మెరిపిస్తాయి. గాలి ప్రతిక్షణం కొత్త పరిమళాన్ని తీసుకువస్తుంది. ఎక్కడో యాలుకల వాసన, మరెక్కడో మిరియాల వాసన, ఇంకొంచెం ముందుకు వెళ్తే యూకలిప్టస్ ఆకుల తాజాదనం. మున్నార్ ప్రతి ఊపిరిలో ప్రకృతి పరిమళం నిండి ఉంటుంది. సాయంత్రం సమయానికి కొండలపైకి మళ్లీ పొగమంచు అల్లుకుంటుంది. ఆ మంచు తెరల వెనుక నుంచి మెల్లగా అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని నారింజ, గులాబీ రంగులతో అలంకరిస్తాడు. ఆ దృశ్యం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మున్నార్లో ప్రతి ఉదయం ఒక కొత్త చిత్రమే. ఒకరోజు పచ్చని టీ తోటలు మనల్ని ఆహ్వానిస్తే, మరో రోజు నీలి జలాశయాలు, వెండివర్ణపు మేఘాలు, లోయల్లో దాగిన ప్రతిధ్వనులు మన కోసం ఎదురుచూస్తాయి. ప్రకృతి ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందనడానికి మున్నార్ ఒక సజీవ సాక్ష్యం. ఉదయం చల్లని గాలిని ఆస్వాదిస్తూ మన ప్రయాణం మట్టుపెట్టి ఆనకట్ట వైపు సాగుతుంది. దారి పొడుగునా మేఘాలు రహదారిపైకి దిగివచ్చి మన వాహనంతో పాటు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. కొద్దిసేపటికి విశాలమైన జలాశయం కళ్ళ ముందుకు విస్తరిస్తుంది. ఇదే మట్టుపెట్టి డ్యాం. 1940 చివరిలో నిర్మించబడిన ఈ ఆనకట్ట నేటికి ఇడుక్కీ ప్రాంత వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది. అయితే పర్యాటకుడి దృష్టిలో ఇది కేవలం ఒక ఆనకట్ట కాదు, కొండలు తమ ప్రతిబింబాన్ని చూసుకునే అద్దం లాంటి ఒక సరస్సు. ఉదయపు నిశ్శబ్దంలో సరస్సు నీరు అద్దంలా నిశ్చలంగా ఉంటుంది. ఈ సరస్సులో బోటింగ్ ప్రారంభమవ్వగానే పడవ మెల్లగా నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే చుట్టూ అలలు మాత్రమే కనిపిస్తాయి. ఈ అలలపై ఉదయ సూర్యుడి కిరణాలు బంగారు నాణాల్లా మెరిసిపోతాయి. మట్టుపెట్టి సమీపంలో ఉన్న ఇండో స్విస్ పశుసంవర్ధక కేంద్రం కూడా ఇక్కడ విశేషమైనది. అధిక పాలను ఉత్పత్తి చేసే పశువుల పెంపకం, శాస్త్రీయ పద్ధతులు, పాడి పరిశ్రమ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. ప్రకృతి అందాలతో పాటు అభివృద్ధి కూడా ఎలా కలిసిపోతుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే ఎకో పాయింట్కు చేరుకుంటాం. పేరు వినగానే ఆసక్తి కలుగుతుంది కదా. ఈ ప్రదేశం ప్రత్యేకత ప్రతిధ్వని. కొండల మధ్య నిలబడి
ఒక్కసారి గట్టిగా పిలిస్తే మన స్వరమే కొద్ది క్షణాల తరువాత తిరిగి వినిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తమ పేర్లను పిలుస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఆ ప్రతిధ్వని కేవలం శబ్దానిది మాత్రమే కాదు, ప్రకృతి మన మాటలను తిరిగి మనకే వినిపిస్తూ మనం ప్రకృతితో మాట్లాడగలమని గుర్తు చేస్తుంది. మన తదుపరి గమ్యం కుండల సరస్సు. ఈ సరస్సు ప్రశాంతతకు ప్రతిరూపం. ఇక్కడ గాలి కూడా మెల్లగా వీచినట్లే అనిపిస్తుంది. నీటిపై తేలియాడే చిన్న పడవలు, ఒడ్డున వికసించిన అడవి పూలు, నీటిలో ప్రతిబింబించే దేవదారు చెట్లు, ఇది ప్రకృతి ధ్యానంలో మునిగిపోయిన ప్రదేశంలా కనిపిస్తుంది. కుండల సరస్సులో పెడల్ బోటింగ్ చేస్తూ సరస్సు నడుమకు చేరుకుంటే చుట్టూ కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఒక్క క్షణం పడవను ఆపి నిశ్శబ్దంగా కూర్చుంటే మన హృదయ స్పందన కూడా వినిపించేంత ప్రశాంతత కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ప్రయాణం మరింత ఎత్తుకు సాగుతుంది. మన గమ్యం టాప్ స్టేషన్. సముద్ర మట్టానికి దాదాపు 1880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం మున్నార్లో అత్యంత అద్భుతమైన వ్యూ పాయింట్లలో ఒకటి. ఆ దారంతా మేఘాలు రహదారిని కప్పేస్తుంటాయి. కొన్ని క్షణాల్లోనే వాహనం మేఘాల మధ్య నుంచి ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. టాప్ స్టేషన్ చేరుకున్న వెంటనే కళ్ల ముందు విస్తరించే దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించిన పర్వత శ్రేణులు, లోతైన లోయలు, దూరంగా పత్తిలా తేలియాడే ఆ మేఘాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, ఇది భూమి మీద నుంచి చూస్తున్న దృశ్యం కాదేమో, మేఘాల లోకం నుంచి మనం తిలకిస్తున్నామా అనిపిస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో ఇక్కడి అందం వర్ణనాతీతం. మొదట కొండల వెనక నుంచి బంగారు కాంతి కనిపిస్తుంది. క్రమంగా సూర్యుడు పైకి రావడంతో మేఘాలన్నీ పసిడి రంగులో మెరుస్తాయి. ఆ వెలుగులో టీ తోటలు పచ్చని పట్టు వస్త్రంలా మెరిసిపోతాయి. ఇక పర్వతాలపై విరిసిన పచ్చని టీ తోటలు మున్నార్కు చిరునవ్వైతే, వాటి వెనుక విస్తరించిన అడవులు దాని హృదయం. ఆ హృదయంలో ప్రతి చెట్టుకు ఒక కథ ఉంది, ప్రతి గాలికి ఒక సంగీతం ఉంది, ప్రతి జంతువు అడుగులో ప్రకృతి సమతుల్యత దాగి ఉంది. ఉదయం వెలుగు పూర్తిగా వెరిసేలోపే మన ప్రయాణం ప్రారంభమవ్వగానే మన గమ్యం మున్నార్ చుట్టూ విస్తరించిన అరణ్య ప్రాంతాల వైపు సాగుతుంది. మనం కొద్ది దూరం వెళ్ళగానే మన గైడ్ నెమ్మదిగా వాహనం ఆపమని సూచిస్తాడు. దూరంగా గడ్డి మైదానంలో కొన్ని జింకలు ప్రశాంతంగా మేస్తుంటాయి. వాటి చెవులు ప్రతి చిన్న శబ్దానికి అప్రమత్తంగా కదులుతుంటాయి. ఒక క్షణం తలెత్తి మన వైపు చూస్తాయి. ప్రమాదం లేదని నిర్ధారించుకున్న వెంటనే మళ్ళీ మేతలో నిమగ్నమవుతాయి. మరికొన్ని మలుపులు తిరిగిన తరువాత అడవి మరింత దట్టమవుతుంది. అకస్మాత్తుగా వెదురు పొదల వెనక నుంచి ఒక భారీ నీడ కదులుతుంది. క్షణాల్లోనే అది మన కళ్ళ ముందు స్పష్టమవుతుంది. ఒక అడవి ఏనుగు, దాని వెనుక 2 చిన్న పిల్ల ఏనుగులు. వాటిని కాపాడుతూ అది నెమ్మదిగా అడవిలోకి సాగిపోతుంది. జీప్లో ఉన్నవారంతా నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తారు. కొద్దిసేపటికి మరో అద్భుతం ఎదురవుతుంది. కొండ అంచున గంభీరంగా నిలబడి ఉన్న భారతీయ గౌర్, దీనిని చాలామంది ఇండియన్ బైసన్ అని కూడా పిలుస్తారు. దృఢమైన శరీరం, మెరిసే నల్లని చర్మం, తెల్లటి కాళ్ళు, దాని నడకలో ఒక రాజసపు గంభీరత కనిపిస్తుంది. అడవిలో ప్రయాణం అంటే పెద్ద జంతువులను చూడటమే కాదు, ప్రతి చెట్టుపై, ప్రతి కొమ్మపై ఆ జీవం కనిపిస్తుంది. మలబార్ జైంట్ స్క్విరిల్ ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకుతుంటే, రంగురంగుల సీతాకోకచిలుకలు పూల చుట్టూ నృత్యం చేస్తుంటాయి. కొమ్మలపై కూర్చొని ఆలపించే మలబార్ విస్లింగ్ థ్రష్ పక్షి గానం అడవిలో సహజ సంగీతంలా మారుతుంది. ఇక్కడి షోలా అడవులు పశ్చిమ కనుమల ప్రత్యేక సంపద. పొట్టిగా పెరిగే ఈ అడవులు నీటిని నిల్వ ఉంచి నదులకు జీవం పోస్తాయి. మున్నార్లో పుట్టే
ఎన్నో వాగులు, జలపాతాలు, నదులు ఈ అడవుల వరమే. ఇక మన ప్రయాణం ఆనముడి శిఖరం వైపు సాగగానే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరానికి మనం చేరుకుంటాం. ఇది దాదాపు 2695 మీటర్ల ఎత్తు. ఆనముడి అంటే ఏనుగు నుదురు అని అర్థం. దూరం నుంచి చూస్తే ఈ కొండ నిజంగానే విశ్రాంతి తీసుకుంటున్న ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. శిఖరం చుట్టూ విస్తరించిన గడ్డి మైదానాలు, మేఘాలతో ఆడుకునే కొండలు, చల్లని గాలులు ఇవి మనకి మాటలు రాకుండా చేస్తాయి. అక్కడ నిలబడి చుట్టూ చూస్తే పశ్చిమ కనుమల అనంత సౌందర్యం ఒకే చూపులో దర్శనమిస్తుంది. ఇక సాయంత్రం కాగానే మళ్ళీ మేఘాలు కొండలను కప్పేస్తాయి. అడవిలోంచి తిరిగి వస్తున్నప్పుడు దూరంగా వినిపించే జలపాతం గర్జన, చెట్ల మధ్య నుంచి వీస్తున్న గాలి, అప్పుడప్పుడు వినిపించే పక్షుల స్వరాలు మన యాత్రను మరింత మధురంగా మార్చేస్తాయి. ప్రతి ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. కానీ కొన్ని యాత్రలు ఆ గమ్యస్థానంలో ముగియవు. అవి మన హృదయంలో లోతుగా వాటి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తాయి. మున్నార్ అలాంటి యాత్ర. ఈ కొండలను, ఈ మేఘాలను, ఈ టీ పరిమళాలను వదిలి వెళ్తున్నా మనసులో మాత్రం మున్నార్ ఎప్పటికీ మిగిలిపోతుంది. మరి ఆలస్యమెందుకు ఓ బాటసారి? నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చే వారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.